అందరికీ నమస్తే. ఈ రోజు మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చినారు తిరుపతి నుంచి. పెద్ద గెస్ట్ మన వీడియోలో ఛానల్ ఉన్నాడు. మా మనముడు దీనికి చికెన్ కావాలంటే ఏమో తింటా ఉంటే చికెన్ కావాలన్నాడు. చికెన్ కిలో తెచ్చి శుభ్రంగా 3-4 సార్లు కడుక్కోనాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో, కారం పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి చెక్క లవంగం పేస్ట్ ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాము. వీటన్నిటిని ఇప్పుడు నువ్వు తయారు చేస్తావా? చెయ్యి. చేస్తాను చెయ్యి. చేస్తాను చెయ్యి. స్టవ్ అంటిస్తాం చెయ్యి. ఇడుకో ఆయిల్ స్పూన్లు వేసుకోవాలి. చెప్పు. ఆయిల్ 3 స్పూన్లు వేసుకోవాలి అని చెప్పు. ఆయిల్ కాస్త వేడెక్కాక ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు చీల్చి చేసుకుని దాంట్లో వేసుకోవాలి. వేసేసుకుందాం. చెప్పట్లేని చెప్పరా? కలుపు వేసి నిలబడుకుని కలుపు. బాగా వేయించుకుందాం. చెప్పు. అట్లయితే నేను తిరుపతి నుంచి ఎప్పుడు వచ్చింది? ఎవరు వచ్చింది? నేను తోడుకొని చెప్పి తిరుపతికి ఎవరు వచ్చింది? రాత్రి నేను తోడుకొని వచ్చాకే తిరుపతికి ఎవరు వచ్చింది? నేను తోడుకొని వచ్చాక వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉప్పు కూడా ఇందులో వేసేసుకుందాం. ఉప్పు చూసేసుకోండి. చాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇది మాత్రం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా టమాటాలు కూడా వేసేసుకున్నాం. టమాటాలు అన్నిటినీ బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. దించేసి ఇది మాత్రం పచ్చివాసన పోయేంత వరకు టమాటాలను బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా 3-4 సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకుందాం. ఇది మాత్రం మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్లోని వాటర్ మొత్తం రిలీజ్ అయినంత వరకు ఈ నీళ్ళని దీన్ని బాగా వేయించుకోవాలి. కలుపు. ఇది మాత్రం చికెన్లోని వాటర్ మొత్తం రిలీజ్ అయినంత వరకు బాగా ఉడికించుకోవాలి. కలుపు లేదా? ఎట్లా? ఏమిదే చెప్పిదేమిదే చెప్పు.
ఇదేమిది చెప్పరా రైన్స్ చెప్పు ఈ చికెన్ ఫ్రై చేస్తాను రైన్స్ చెప్పు ఈ మాత్రం చికెన్ లోని వాటర్ మొత్తం రిలీజ్ అయిన వరకు ఇందులోనే బాగా వేయించుకోవాలి. సండే మండే గిన్నె పెట్టి ఇప్పుడు చెప్పు కాసేపు కావాలన్నా సోపు కావాలన్నా ఇంకేం కావాలి బుల్లెట్ 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 ఆన్లైన్లో బుల్లెట్ తీసిన ఎంత అవుతుంది అవునా తీసుకుంటావా తీసుకుంటావా 12 బుల్లెట్ ఇంకో తోలుతావా ఈ మాత్రం మన చికెన్ లోని వాటర్ మొత్తం రిలీజ్ అయిన వరకు వేయించుకొని ఇందులోకి 2 స్పూన్ల ధనియాల పొడి 2 స్పూన్ల కారం పొడి ఇది ఆప్షనల్ కారం ఎక్కువ తినట్టు ఎక్కువ వేసుకోండి తక్కువ తినట్టు తక్కువ వేసుకోండి ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. రా నీకు బైక్ తీస్తాను రా వద్దా బైక్ వద్దా రైట్ ఎంత బైక్ రైట్ రా చెప్తున్నా నీకు తీర్చేదిపోతుంది. ముడికించుకుని ఇందులోకి చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ముక్కములుగా నీళ్ళు పోసుకొని దీన్ని బాగా ఉడికించుకుంటే ఎంతో సింప్లీ టేస్టీ మన రెడ్ చిల్లీ చికెన్ గ్రేవీ రెడీ.